ట్రంప్కి కడుపు రగిలిపోయినట్టుంది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకడం, పుతిన్కి ఘన స్వాగతం పలకడం, ఈ ముగ్గురు కూర్చుని మాట్లాడటం, అమెరికాకి మిత్రుడైనటువంటి పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ను ఆ పక్కన నుంచోబెట్టడం, మిగతా దేశాలన్నీ కూడా ఒక రకంగా ఉంటే ఈ మూడు దేశాల యొక్క కలయిక పెద్ద చర్చ నడుస్తుంది. అందరూ కూడా ప్రపంచ దేశాలు, ప్రపంచ మీడియా ట్రంప్ని వేలెత్తి చూపెడుతున్నాయి. నిజంగా ఇప్పుడు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. ఎందుకంటే మూడు దేశాలు పరస్పర భిన్నంగా చైనా, భారత్ ఒకరికొకరు కొట్టుకుదొస్తుంటాయి. ఒకప్పుడు చైనా, రష్యా కూడా వివాదపడ్డాయి. అట్లాంటి దేశాలని కలిపాడు. ట్రంప్ అహంకారం, ట్రంప్ అతిశయం, ట్రంప్ ఓవర్ యాక్షన్తో విసిగిపోయినటువంటి అగ్రరాజ్యాలు ఒక్కటైనవి. ఎందుకంటే జనాభా పరంగా టాప్ 1, టాప్ 2 భారత్, చైనా. అలాగే ఆయుధాల పరంగా టాప్ 1 రష్యా ఉంది. ప్లస్ అంటార్కిటికా ఖండం లాంటి దాని మీద కమాండ్ ఉన్నటువంటిది, సహజ వనరులు ఇవన్నీ అద్భుతంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అన్నటువంటి పాయింట్ చర్చకు వస్తుంది. దీంతో ట్రంప్ కడుపు రగిలిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏంటయ్యా అంటే, భారతదేశంకి అమెరికాతో అవసరాలు ఎక్కువ కానీ అమెరికాకి భారత్తో అవసరాలు తక్కువ. వాళ్ళ వస్తువులు మా దగ్గర ఎక్కువ అమ్ముకుంటారు కానీ మా వస్తువులు వాళ్ళ దగ్గర మేము ఎక్కువ అమ్ముకోము. కాబట్టి వాళ్ళకి మాతో అవసరం ఎక్కువ తప్పించి మాకు వాళ్ళతో అవసరం తక్కువే అంటూ తక్కువ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. మరి అట్లాంటప్పుడు టారిఫ్లు ఎందుకు వేయటం? భారతదేశం నుండి అక్కడికి వచ్చే వస్తువుల మీద టారిఫ్లు వేయడం ఎందుకు? దీన్ని సమంగా ఉండాలని కోరుకోవడం ఎందుకు? ఎవడ వ్యాపారం వాడు చేసుకుంటే పోలేదా? ట్రంప్ కడుపు రగిలిపోతుంది. ట్రంప్ వ్యవహారంతో భారతీయుల కడుపు కూడా రగిలిపోతుంది.